ఒక్కోసారి అన్ని సమస్యలు ఒక్కసారిగా విరుచుకొని మీద పడతాయి. దిక్కుతోచని పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో తెలియదు. ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తుంది. దుఃఖం ఆవరిస్తుంది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఎటు చూసినా అంధకారమే. మదిలో సంఘర్షణ సాగుతూ ఉంటుంది. ఇటు ఆర్థిక సమస్యలు, అటు మానసిక సమస్యలు, ఇకపోతే శారీరక సమస్యలు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది నిరాశతో తమ నూరేళ్ల జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఆ సమయంలో జీవితాన్ని ముగించుకోవడమే శాశ్వత పరిష్కారమా? ముమ్మాటికి కాదు అనే చెప్పాలి. మరి ఆ సమయంలో ఏం చేయాలి? స్థితప్రజ్ఞతను అలవర్చుకోవాలి. కాస్త ప్రశాంతంగా ఉండి ఆందోళన, దుఃఖం పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దుఃఖంలో, ఆందోళనలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా బెడిసి కొడుతూనే ఉంటాయి. మనం దుఃఖానికి, ఆందోళనకు గురి కావడానికి గల కారణం ఏమిటంటే ప్రతి సమస్య నాదే, నేనే దీనికి కారణం అని భావించడమే. అందుకే ఈ సమయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినటువంటి విషయాలను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోండి. అర్జున, కేవలం యుద్ధం చేయడం నీ కర్తవ్యం, కానీ చంపడం, చావడం నీ చేతుల్లో లేదు అర్జున. అన్నీ చేసేది నేనే. ప్రయత్నం మాత్రమే నీ చేతుల్లో ఉంది అర్జున. ఫలితం నీ చేతుల్లో లేదు. అట్లని ప్రయత్నం చేయక మానరాదు. నీ కర్మను నీవే ఆచరించు అర్జున. ఫలితం నాకు అర్పించు అని బోధించాడు శ్రీకృష్ణుడు. సమస్యలలో ఉన్నంత వరకు నువ్వు దుఃఖసాగరంలో మునిగిపోతూనే ఉంటావు. భవసాగరం దాటాలంటే ఈదుతూనే ఉండాలి. కానీ ఇక నాతో కాదు, ఇక నా వల్ల కాదు అని అనుకున్న తక్షణమే మునిగిపోక తప్పదు. కష్టమో నష్టమో ప్రయత్నిస్తూనే ఉండాలి. ఉప్పు కారం లేని ఆహారం రుచినిస్తుందా చెప్పండి? అదేవిధంగా జీవితంలో కష్టాలు, దుఃఖాలు ఉంటేనే జీవితంలో మాధుర్యం అనేది జనిస్తుంది. కష్టాలు మనల్ని మానసికంగా, శారీరకంగా దృఢం చేయడానికి వస్తాయి. కష్టకాలంలోనే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. కష్టాలు మనకు పరీక్షలు లాంటివి. అలాగని ఎప్పుడు మనం కష్టాల్లోనే ఉంటామని అర్థం కాదు. కష్టం వెనుక సుఖం రాబోతుందని అర్థం. అంత మాత్రాన జీవితాన్ని ముగించుకుంటామా చెప్పండి? జరిగేదంతా మన మంచికే, జరుగుతున్నదంతా కూడా మన మంచికే అనుకోవాలి. మనోబలం, దృఢ సంకల్పం ముందు ఏ సమస్య అయినా, ఎంతటి సమస్య అయినా తల వంచక తప్పదు. దానికి కావలసింది కాస్త ఆత్మవిశ్వాసం, సహనం, ఓపిక. దైవంపై, ఆ శ్రీకృష్ణ పరమాత్మపై అపారమైన నమ్మకం ఉంచండి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.